వెల్కమ్ టు మెగానెన్ టీవీ. రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 3వ వారంలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సమావేశాలలో అతిపెద్ద ఇష్యూగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉండబోతుంది. అంతేకాదు పీసీ ఘోష్ నివేదిక మీద కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్, సిపిఐ, బీఆర్ఎస్ వంటి పార్టీలన్నీ చర్చించేందుకు వీలు ఉంటుంది. వివిధ పార్టీల సభ్యుల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ఈ నివేదిక మీద ఏమి చేయాలన్నది రేవంత్ ప్రభుత్వం నిర్ణయిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఉరమని ఉరుముల అనూహ్యమైన పిడుగుల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక బీఆర్ఎస్ పాలిట మారింది. గులాబీ తోటలో గన్నేరు చెట్టులా మొలకెత్తడంతో ఇప్పుడు ఈ పరిణామం శిశిరంలా మారిందంటున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో వ్యవహరించింది అనుకోవాలి. చివరికి చేతిలో నివేదిక ఉంటే దానిని అసెంబ్లీలో పెట్టి చర్చించి ఆ మీదట చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ విషయానికి వస్తే ఆయన సీఎం పదవి కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకు అసెంబ్లీ ముఖం చూడలేదు. కేసీఆర్ తన పార్టీ ఓటమి పాలు అయిన తర్వాత ఎక్కువ టైం ఫామ్ హౌస్ లోనే గడుపుతున్నారని అంటున్నారు. ఇక అసెంబ్లీలో విపక్షం బాధ్యతలు అన్నీ కూడా కేటీఆర్, హరీష్ రావుకు అప్పగించారు. దీంతో వారే అసెంబ్లీలో బీఆర్ఎస్ తరపున తన వాయిస్ ని వినిపిస్తున్నారు. అయితే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చాలాసార్లు కేసీఆర్ ని అసెంబ్లీకి రావాలని కోరారు. ఏ విషయమైనా అసెంబ్లీ వేదికగా చర్చించాలని ఆయన సూచిస్తూ వచ్చారు. అయితే పరిస్థితి మారుతోంది. కేసీఆర్ తప్పనిసరిగా అసెంబ్లీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన 600కు పైగా పేజీల నివేదికను అసెంబ్లీలోనే ప్రవేశపెట్టి చర్చించాలని రేవంత్ రెడ్డి సర్కార్ పక్కా నిర్ణయం తీసుకుంది. దాంతో కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సి ఉంటుందని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ మీదనే కమిషన్ నివేదిక పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటిలో తప్పొప్పులను చర్చించాలన్నా లేక తాము ఏ ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని తలపెట్టామని వివరించాలన్నా కూడా అసెంబ్లీకి మించిన వేదిక వేరేది ఉండదు. అక్కడ చర్చ జరిగితేనే జనాల్లోకి బలంగా వెళ్తుంది. ఒకవేళ కేసీఆర్ కనుక అసెంబ్లీకి రాకపోతే మాత్రం జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం అయితే ఈ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ప్రతిపక్ష పాత్ర పోషించి కాళేశ్వరం మీద తమ ప్రభుత్వ విధానాలను సమర్థించుకుంటారన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.